శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. కుంభరాశి వారికి అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఈ ద్వితీయార్థంలో కూడా అదే ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతూ అప్పుడు బాధను తట్టుకోలేక ఎక్కడా కూడా అప్పు పుట్టక అప్పుడు వాళ్ళ వేధింపులు తట్టుకోలేకపోని పరిస్థితుల్లో మనకి రావలసిన ధనం రాక అనేక ఇబ్బందులు పడుతూ దీనివల్ల స్ట్రెస్ గురయ్యి అనారోగ్య సమస్యలు తెచ్చుకుని ఎందుకురా నాయన ఈ జీవితం పరీక్షిస్తున్నారా నన్ను భగవంతుడు అనేటువంటి ఒక ప్రశ్నార్థకంలో ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి దేవతారాధన చేస్తే మంచిది, ఎటువంటి దేవాలయ దర్శనం చేయాలి, ఎటువంటి మూలమంత్రాన్ని పఠించుకోవడం వల్ల ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కి ఈ ఆగస్టు నుంచి ఏదన్నా స్థిరత్వమైనటువంటి వ్యవస్థ జరుగుతుందా అనేటువంటి విషయంలో కుంభరాశి వారికి ఆగస్టు 24 తర్వాత కొత్త పరిచయాలు ఏర్పడము, దానివల్ల మీకు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఏర్పడడం, ఉద్యోగ ప్రాప్తి కలగడం అనేటువంటిది ఏర్పడుతుంది. అవకాశం కలిగిన తర్వాత దాన్ని అందిపుచ్చుకుని ఆ అవకాశం చేజారకుండా ఉండడానికి ఆర్థిక ఇబ్బంది ఎప్పుడైతే మనకు అవకాశం వచ్చిందో 2 రూపాయలు వచ్చాయో ఒక ₹10 సేవింగ్స్ అయ్యి ఒక ₹10 నిత్య ఖర్చులకు పెట్టుకుని మరొక రూపాయి మనం అప్పులు తీర్చడానికి ఏర్పరచుకుని మన ఆర్థిక ప్రణాళిక ఖచ్చితత్వాన్ని ఏర్పరచాలి అంటే ఆగస్టు నుంచి కుంభరాశి వారు నిత్యము కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి. ఈ దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కుంభరాశి వారికి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది, మీ మీద మీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆగస్టు నుంచి కూడా మీకు వచ్చేటువంటి అవకాశం చేజారకుండా దానివల్ల అప్పులు బాధ అనేటువంటిది వచ్చే ఉగాదిలోగా ఆగస్టు నుంచి ఉగాదిలోగా మీరు ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అందులో 45% అప్పుని క్లియర్ చేస్తారు. ఈ అవకాశం అనేటువంటిది మీరు అందిపుచ్చుకోవడానికి మాత్రము దుర్గాదేవి ఆరాధన చేయడం, లేదా విజయవాడ దుర్గాదేవి దర్శనం చేయడం. గురువారం మనం విజయవాడ వెళ్ళలేము మరి అనుకుంటే కనుక ఇంట్లోనే దుర్గాదేవి యొక్క ఫోటో ఒకటి ఏర్పాటు చేసుకుని చక్కగా అమ్మవారికి పసుపు వర్ణ పుష్పాలతో అర్చన చేసుకుని లేదా పసుపు వర్ణ పుష్పాలు మాల వేసి ఓం క్లీం హ్రీం నమః ఈ మూలమంత్రాన్ని 108 సార్లు పఠించి అమ్మవారి ఎదురుగా నువ్వుల నూనెతో ఎర్రటి ఒత్తుతో దీపారాధన గావించి ఈ మూలమంత్ర బీజాక్షరాలు 108 సార్లు పఠించి అమ్మవారి పాదాల వద్ద పసుపు వర్ణ పుష్పాన్ని ఉంచండి. మీకు అవకాశం అనేది లభిస్తుంది. ఆ అవకాశం చేజారకుండా మీ అప్పులు తీరేంత వరకు కూడా మీతో కొనసాగుతూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీ దగ్గరకు రాకుండా దుర్గాదేవి మాత్రమే మిమ్మల్ని ఆర్థిక ఊబి నుంచి బయటపడేయడానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. అయితే దుర్గాదేవి దర్శనాన్ని కానీ ఇంట్లో దుర్గాదేవి కానీ మేము చేసుకోలేము అనుకున్నటువంటి వారు కొద్దిగా జీవిత శైలిలో ఇబ్బంది కలుగుతున్న వారు హెడ్సెట్ పెట్టుకుని దుర్గా సూక్తాన్ని పూర్తిగా విని గ్లాసులో నీళ్లు తీసుకుని క్లీం దుర్గాయే నమః అని స్వీకరించండి. మీరు ఏ పొజిషన్లో నుండి ఎక్కడన్నా ఉండండి. ఇలా 21 రోజులు చేయగలిగితే దుర్గాదేవి ఆరాధన 21 రోజులు కుంభరాశి వారు చేయగలిగితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గాలు ఖచ్చితంగా కనబడతాయి. ఈ విధంగా దుర్గా కవచము అనేటువంటిది అత్యంత శక్తివంతమైనది. కుంభరాశి వారిని ఎల్లవేళలా రక్షించేటువంటి కవచం దుర్గా కవచం మాత్రమే. ఆర్థిక ఊబి నుంచి బయటపడేయడానికి దుర్గాదేవి ఆరాధన అనేది అత్యంత అద్భుతంగా కుంభరాశి వారికి కలిసి వస్తుంది. పైగా శుక్రవారం కానీ ఆదివారం కానీ ఏదన్నా అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోండి. దుర్గాదేవి దేవాలయ దర్శనం చేయడం శ్రేష్టం మొట్టమొదటిది. లేదు అనుకుంటే ఏదన్నా అమ్మవారి దేవాలయ దర్శనం శుక్రవారం కానీ ఆదివారం కానీ చేయడం ఉత్తమం. ఇక ఇవి రెండు కూడా మీరు చేయలేను అని అనుకుంటే కనుక ఉదయాన్నే స్నానం ఆచరించి నేను చెప్పినట్టుగా బీజాక్షర మంత్రాన్ని 108 సార్లు పట్టించుకుని క్లీం దుర్గాయే నమః అని నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి. ఎవరైతే కుంభరాశి వారు ఆగస్టు నుంచి కంటిన్యూగా 21 రోజులు దుర్గాదేవి ఆరాధన చేస్తారో వారు ఖచ్చితంగా నియమాలు పాటించుకోండి. రోజు
దుర్గా సూక్తం వినడం, దుర్గాదేవికి నైవేద్యం మీకు తోచింది పెట్టుకోవడం, లేదా దేవాలయ దర్శనం చేయడం, ఇలా 21 రోజులు చేస్తే కనుక నియమాలు: ఒంటిపూట భోజనం చేయడం, సంసారానికి దూరంగా ఉండడం, ఉల్లి వెల్లుల్లి అల్లం ములక్కాడ చెగించడం, గోర్లు కట్ చేయకూడదు, అదేవిధంగా జుట్టు కట్ చేయకూడదు. ఈ నియమం పాటించుకుంటామంటే 21 రోజులు కంటిన్యూగా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి వద్ద దుర్గాదేవి ఫోటో పెట్టుకుని రోజు దుర్గా కవచం విని చక్కగా పసుపు వర్ణ పుష్పాలు అమ్మవారికి అలంకరణ చేసి యథాశక్తిగా ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి సగ భాగం మీరు ఆవుకు పెట్టి సగ భాగం మీరు పూజించండి. ఇక్కడ ఎక్కడా కూడా బైరుడు అంటే కుక్కకు పెట్టడానికి ఉండదు, కేవలము ఆవుకు పెట్టాలి. అది కూడా తెలుపు వర్ణం ఆవు అయితే కనుక అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి దుర్గాదేవి ఆరాధన మాత్రమే అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ స్ట్రెస్సెస్ వల్ల కానీ వీటి వల్ల కానీ మానసికంగా శారీరకంగా ఎవరైతే కుంభరాశి వారు ఇబ్బంది పడుతున్నారో వారు ప్రతినిత్యము నృసింహ మహామంత్రాన్ని వినండి. నృసింహ మహామంత్రాన్ని 54 సార్లు చదవగలిగితే చదువుకోండి, లేదు అనుకుంటే కనీసం విని పచ్చకర్పూరాన్ని నీళ్ళల్లో కలుపుకుని స్వీకరించేది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముక్షే యమామృతాత్ అని చెప్పుకుని చక్కగా నృసింహ మహామంత్రాన్ని 54 పట్టించుకుని పచ్చకర్పూరాన్ని నీళ్ళలో వేసి స్వీకరించడం వల్ల కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా క్షేమదాయకంగా ఉంటుంది. ఆరోగ్య స్థిరత్వం, ఆరోగ్యం యొక్క స్థాయి ఎప్పుడు మారుతుంది? మీకు నవంబర్ 19వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తారీఖు మధ్యలో మీకు ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఏర్పడుతుంది. ఈలోగా ఆరోగ్య సమస్య పెరగకుండా మరీ ఎక్కువ ఇబ్బంది అయిపోయి ఆరోగ్యానికి అనేకమైనటువంటి మాత్రలు మింగకుండా ఉండడానికి నృసింహ మంత్రం మాత్రమే మకర రాశి వారి పరిపూర్తిగా రక్షగా ఉంటుంది. ఒకవేళ ఈ మంత్రాన్ని మేము చెప్పుకోలేము గురువుగారు అనుకున్న వారు పచ్చకర్పూరాన్ని నీళ్ళలో వేసి మధ్యవేలు నీటిలో పెట్టి ఓంకారం రాస్తూ నమో నారాయణాయ నమః అని మనసులో అనుకోండి, లేదా గోవిందా గోవిందా అనుకుంటూ ఓంకారాన్ని రాసి 54 పర్యాయాలు గోవింద నామస్మరణ గాని లేదా నారాయణాయ నమః అని కానీ 54 సార్లు పట్టించుకుని ఆ నీటిని మీరు స్వీకరించేయండి. ఆరోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారు. అయితే ఆర్థిక ఇబ్బంది మీకు తొలగడం అనేటువంటిది నవంబర్లోనే జరుగుతుంది. ఈలోగా మీరు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల దారులు కనబడతాయి. మీ ప్రణాళిక ఖచ్చితత్వంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ జగదాంబిగా దుర్గాదేవి కలగజేస్తూ ఉంటుంది. అయితే కుంభరాశి వారు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని పూర్తిగా మీ యొక్క స్థిరత్వం ఎప్పుడు, ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, సత్సంతానం ఎప్పుడు కలుగుతుంది, మీకు జరిగేటువంటి చికాకుల నుంచి బయటపడడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, పూర్తి విషయాన్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించడం వల్ల మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది. సర్వం పరమేశ్వరార్పితం.